మహిమ ఏ వంట చేయబోతున్నారు? క్రిస్పీ పన్నీర్. క్రిస్పీ పన్నీర్. వావ్, పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉండును, దాన్ని మీరు క్రిస్పీగా చేయబోతున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, క్రిస్పీ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్రిస్పీ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేయాలి? బౌల్ తీసుకోవాలి. ఇది డీప్ ఫ్రై కదా, సారీ, దీని ముందు ఆయిల్ వేడి పెట్టు. అండ్ బౌల్లో శనగపిండి. ఓకే ఓకే, శనగపిండి తర్వాత కార్న్ఫ్లోర్, బియ్యం పిండి అండ్ సోయా సాస్ అండ్ ఉప్పు తగినంత, కారం. ఆ స్పూన్ మార్చి వేసుకోవచ్చు కదా హాయిగా. సరే కానివ్వండి. ఓకే, అదేంటండి? చిల్లీ సాస్. ఓకే, వేసుకోండి. అండ్ ఫుడ్ కలర్. యా, ఓకే. అండ్ అంతా కలపాలి, బాగా మిక్స్ చేసుకోవాలి ఎవ్రీథింగ్. వాటర్ ప్లీజ్. మీరే వేసుకోండి వాటర్ ఎంత కావాలో. ఓకే, నేనైనా ఓకే కొంచెం చూసుకోండి. ఇలా బ్యాటర్లో చిల్లీ సాస్ సోయా సాస్ వేయడం కొంచెం డిఫరెంట్గా ఉంది. మెథడ్ ఏంటో చూద్దాం, టేస్ట్ ఎలా ఉంటుందో. కొంచెం వాటర్. ఇంకా వాటర్ కావాలా? బజ్జీ పిండిలాగా అనుకుంటా. సరిపోతుంది కదా? సరిపోతుంది, కలపండి బాగా. ఇదంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని పన్నీర్ దీంట్లో వేసుకోవాలి. పన్నీర్ పీసెస్ అందులో వేసుకోవాలి. పన్నీర్ పాపం అది చాలా మెత్తగా ఉంటుంది, దాన్ని అలా కొట్టేస్తే పగిలిపోతుంది. ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవాలన్నమాట. బ్యాటర్ లో బాగా మిక్స్ చేసేసుకుని వేసేసుకుని లో ఫ్లేమ్ లో మొత్తం అంతా ఈవెన్ గా కుక్ అయ్యేదాకా కుక్ చేసేసుకోవాలి. మీరేం చేస్తూ ఉంటారండి? డిగ్రీ చదువుతున్నారు ఇప్పుడు. ఓ, వంటలు చేస్తూ ఉంటారా మరి? వెంటనే కలపకు, కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. కాసేపు ముంచి కలుపుకుంటే బెటర్. ఒకదానికి అంటేసుకుని డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి కాస్త లోపల ఉన్న పన్నీర్ అంతా కుక్ అవ్వాలి. క్రిస్పీ పన్నీర్. సో బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు కాబట్టి బాగా క్రిస్పీగా వస్తుంది. పైన అంతా కూడా బ్యాటర్ క్రిస్పీగా ఉండి లోపల పన్నీర్ సాఫ్ట్గా ఉంటే తింటుంటే అసలు ఆ మజానే వేరే కదా. అండ్ ఈవిడ సోయా సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ యాడ్ చేశారు. వెయిట్ చేద్దామా కాసేపు? అయిపోయినట్టున్నాయి కదా, ఆపేద్దామా? మంచి వర్షాకాలంలో, చలికాలంలో సాయంత్రాలు ఇలా చేసుకుంటే సూపర్. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇంట్లోనే పిల్లలు పెద్దలు అందరూ తీసేసుకోవచ్చు. రొటీన్గా ఆనియన్ పకోడీ, ఆలు పకోడీ, ఇవన్నీ కొంచెం డిఫరెంట్ రొటీన్ కాబట్టి కాస్త డిఫరెంట్గా ఇలా ట్రై చేసి, ఈజీ ప్రాసెస్ కూడా. యా, వెరైటీ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేయొచ్చు. టీవీలో యాడ్ వస్తుంది కదా, ఈరోజు ఏం చేసావు అని, అప్పుడు ఇలా చేసి పెట్టేయచ్చు. ఓకే, అయిపోయిందా?
ఓకే. టమాటో సాసా? రెడీ అయిపోయిందండి క్రిస్పీ పన్నీర్. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. ఓకే, క్రిస్పీ పన్నీర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. క్రిస్పీ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, సోయా సాస్, ఉప్పు, కారం, చిల్లీ సాస్, ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ పన్నీర్ రెడీ.